ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులు ఆయన తోటి ఎత్తుము. మన పసిపిల్లల ప్రాణం కొరకు మనము ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. దుర్దినములు రాకముందే, వీటి యందు నాకు సంతోషం లేదు అని చెప్పే సంవత్సరములు రాకముందే, నీ బాల్య దినములు యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అంటున్నాడు భక్తుడు. బెత్తము వాడిన వాడు తన కుమారునికి విరోధి. కుమారులను గద్దించాలి, శిక్షించాలి, వాళ్ళ సరైన త్రోవను నడిపించగలిగి ఉండాలి. ఈరోజు టెక్నాలజీ ఎక్కువయ్యి మనకంటే మన పిల్లలే ఎక్కువ నాలెడ్జ్ కలిగిన వారుగా ఉంటున్నారు. కానీ దేవునికి వచ్చిన జ్ఞానం అనేది వారికి తక్కువ. బెత్తమ వాడని వాడు తన కుమారునికి విరోధి. దేవుడు పసివారి మరణను ఆలకిస్తాడు. వారు దేవుని సన్నిధికి నడిపించాలి. బాల్య దినముల యందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకునేటట్టు చేయాలి. యవన కాలమందు కాడి మోయట నరునికి మేలు అంటున్నాడు. వారు తమ యవన దశ వచ్చేసరికి దేవుని కాడిని మోసేవారిగా, దేవుని పని చేసేవారిగా వాళ్ళు మార్చబడతారు. యవన బిడ్డలు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారు? దేవుని వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకుంటూ చేతనే కదా ఈరోజు దేవుని వాక్యము మన బిడ్డలలో పనిచేయాలి. దేవుని యొక్క వాక్యము వారికి ఖండహారంగా మార్చబడాలి. దేవుని వాక్యము వారికి కంఠపాఠం చేయించగలిగి ఉండాలి. ఈరోజు దేవుని వాక్యాన్ని బిడ్డలకు నేర్పించగలిగి ఉండాలి. దేవుని సెలవు మోకరింప చేయగలిగి ఉండాలి. యవన దశలోనికి రాకముందుపే బాల్య దశలో నుంచే దేవుని వాక్యాన్ని వారికి బోధించగలిగి ఉండాలి. సరైన మార్గంలో వారు నడిపించగలిగి ఉండాలి. మరణము కిటికీలకు ఎక్కుతున్నది, ఎవరిని మింగదమా అని అపవాది గర్జించి సింహం వలె తిరుగుచున్నాడు. అపవాది కంటపడకుండా, సాతాను కంటపడకుండా, అపవాది నోటలు చిక్కకుండా మన బిడ్డలను మనం కాపాడుకుందాం. మన బిడ్డల కొరకు చేతులెత్తి ప్రార్థన చేద్దాం. వాళ్ళని మంచి ప్రార్థనా పరులుగా చేద్దాం. సమూయేలు బాల్యకాలంలో నుండి దేవుని యొక్క సన్నిధిలో పెరిగినవాడు, దేవుని యొక్క మందిరములో ఉపచారం చేసినవాడు, దేవుని మందిరములో సేవ చేసినవాడు, దేవుని యొక్క ఆలయంలో దీపమును వెలిగించినవాడు. మన బిడ్డలు కూడా దేవుని యొక్క దీపమును వెలిగించేవారిగా, సువార్త దీపమును వెలిగించేవారిగా, రానున్న కాలంలో సువార్త ఆగిపోకుండా, మనుషులు చల్లారిపోకుండా ఆత్మీయ జ్వాలను మనం రగిలింపవలసిన వారమై ఉన్నాము. ఆయన కొరకు ప్రార్థన చేయవారిలో సమూయేలు ఉండెను అంటున్నాడు భక్తుడు. ఆయన కొరకు ప్రార్థన చేసేవారిలో మన బిడ్డలు కూడా ఉండాలి. ఈ రోజు మనము మన పిల్లల కొరకు చేతులెత్తగలిగితే రేపు వారు అనేక మంది కొరకు చేతులెత్తగలరు. దుర్దినములు రాకముందే, వీటి యందు నాకు సంతోషం లేదు అని చెప్పు సంవత్సరం రాకమునిపే బాల్య దినముల యందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకునే విధముగా మన బిడ్డలను దేవుని సన్నిధిలో నడిపించుదాం. అటువంటి కృప దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.